దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. దోస్తులు మరి రోజు 2 వీడియోస్ పెట్టడానికి అయితే మస్తు ట్రై చేస్తున్నాం కానీ అస్సలు అయితే లేదు దోస్తులు. కొత్త ఇంట్లోకి వచ్చినాం కదా దోస్తులు, అక్కడ ఇక చాలా వర్క్స్ నడుస్తున్నాయి. ఇంటీరియర్ అవి చూసుకుంటూ ఇంట్లో వర్క్స్ బాబుని చూసుకుంటూ ఇవన్నీ అస్సలు కావట్లేదు దోస్తులు. రేపటి నుంచి మళ్ళీ 2 వీడియోస్ కన్ఫర్మ్గా పెట్టానని 100% ట్రై చేస్తున్నాం. రేపటి నుంచి అయితే 2 వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి దోస్తులు. ఈరోజు వీడియో ఏంటిదనంటే ఆడబిడ్డ ఇల్లరికం ఉంటే పార్ట్ 5. చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చేయలేదే అమ్మా, చెయ్యాలి. సంధ్య ఏం లేదు, టిఫిన్ చేస్తాంది. సిట్టవ్ ఇంకా లేవలే. ఏం చేస్తాలే? వచ్చిన వాన్ బిడ్డ నీకోసమే చూస్తానే. ఇప్పుడే అమ్మమ్మ అంటాంది రజిత వస్తానన్నది. ఏడుదాకా వచ్చిందో ఫోన్ చేసిన వానే అని. నువ్వే వచ్చినావు బిడ్డ. అమ్మకు నేను ఫోన్ చేయనే ఎత్తి. మరి ఇలా ఏడుదాకా వచ్చినావు బిడ్డ? బస్ ఎక్కినవా అని పొద్దుగాల ఫోన్ చేయొద్దా అమ్మనైతే? బిడ్డ ఫోన్ చేద్దామంటే ఇంట్లో పని పాడుగాను, పని తీరుడే లేదాయే. ఇక అందుకే ఫోన్ చేయలేదవ్వా. దా కూర్చునేద్దా. పొద్దుగాలనే ఎక్కినవా అనవ్వా? పొద్దుగాలనే దిగినావు. నా కూర్చోనా పట్టు. నీకు ఆ బిడ్డ మీద ఉన్నంత ఈ బిడ్డ మీద ఉండదే. గట్లా నా మీద ఉంటే మంచిగానే ఉండు. బిడ్డ అందరూ సమానమే, కూర్చో. ఒకటి ఎట్లయితారే మరి. నేను నిన్న ఫోన్ చేసి చెప్పనే చెప్పుతి అమ్మ నేను ఇలా అత్తనే అని. మరి ఇలా ఫోన్ చేసి ఏడుదాకా వచ్చినావు బిడ్డ? ఎక్కినవా ఎక్కలేదా? మరి అల్లుడు వాడ ఊడతారా? ఎట్లా వస్తావు చెప్పు. బాపుని తోలుతా బస్ స్టాండ్కు అని అన్నదానే. బిడ్డ దాని గురించి తెలిసిందేనా, పట్టించుకోకు. ఇట్లా కాదవ్వా రద్దవ్వా, నువ్వు పెద్దదానివి, అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పు. ఇంట్లో పనితోని సతమతం అవుతాను నేను. మా అయితవుతి చెల్లేది ఇంకా లేవలేదా? ఇప్పుడు ఏడలేస్తుందవ్వా. చెల్లెలేసే వరకు 12 అవుతుంది. మరదలేమో పని చేస్తాంది. అక్క ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడేనా? అంత బాగేనా? అంత బాగే సంధ్య, ఇప్పుడే వచ్చిన. అవునా? అన్నయ్య గిట్లా మంచిగా ఉన్నారా? చిన్నోళ్ళు హాస్టల్లోనే ఉన్నారా? తీసుకొని వచ్చిల్లా? అన్నయ్య మంచిగానే ఉన్నాడు, అందరు మంచిగానే ఉన్నారు. చిన్నోళ్ళను ఇక హాస్టల్లోనే ఉంచినాం. మొన్ననే ఏ శక్తి ఇక తీసుకురాలేకుండాని. మళ్ళా స్కూళ్ళు స్టార్ట్ అయినాయి కదా, ఇప్పుడే మంచిగా చెప్తారు. ఇక మళ్ళా తీసుకొని వస్తే ఇక ఉండరని అలానే ఉంచొచ్చినాం. చాయ్ పెట్టుకురా పోవే. అన్ని దానికే చెప్తావు. కూర్చున్న కానుంచి లేపకుదైతులేదా అనే ముడ్డి మోపిన కానుంచి లేవత్తలేదా? సండే చాయొద్దు ఏమద్దు. నేను ఇప్పుడే వచ్చిన కదా, ఇప్పుడే తాగా. ఆల్రెడీ ఇంటికాడ తాగే వచ్చిన. ఇక గీ నుంచి గిరికి ఎంతసేపు అరగంట నేనా బస్సు ప్రయాణం. అన్నమే తింటా ఇప్పుడు. ఏమద్దు, టిఫిన్ కూడా వేసే వచ్చిన. అక్క కొంచెం తాగరాదు? అద్దురా. పనులు చేస్తారు బిడ్డ. మరి మనవాడికి ఇట్లా మంచిగా ఉన్నారా? పనులు ఉన్నాయా అమ్మమ్మ? ఇంకా వర్షాలే స్టార్ట్ కాకపోయే. వర్షాలు కొడితే ఏమన్నా పని ఉంటుంది. ఇప్పుడు ఏం పని ఉన్నదిగా? అందరికందరూ వచ్చిళ్ళు. ఇక నేను నా అవ్వగారింటికి పోతా. లేకపోతే నన్ను ఈ పనికే పెడతారు. ఇక వీళ్ళు మంచిగా కూర్చుంటారు, రాకిస్తారు. మా అత్త ఇద్దే పోవే సంధ్య, అద్దే పోవే సంధ్య, వీళ్ళకి చాయ్ పెట్టి పోవే, వాళ్ళకి ఇదివే పోవే అని అంటది. ఇట్లా ఆఫీస్ పోయిల్లానే? ఎప్పుడో వైళ్ళు అత్తమ్మ, అరగంట అవుతుంది పోయి. స్టవ్ ఇంకా లేవలేదా అనే? లేవలేదు అత్తమ్మ. లేపో, అక్క ఇట్లా వచ్చిర్రు, లేపో, లేచి రమ్మని పో. సరే అత్తమ్మ లేపుతుంది. టైం అవుతుంది, 11 అవుతుంది. గీ టైం నాకు ఇంకా లేవకుంటూనే ఉన్నదా నాది. ఇక అందుకే దానత్త ఓర్వక అత్తగారింటి కాడ ఉండనియలే. నువ్వేమో తీసుకొని వచ్చి ఇన్నే పెట్టుకున్నావు. గిట్లా గారాబం చేసే అది చెడిపోతుంది నువ్వు చేసేవట్టే. అంటాను బిడ్డ, గీ టైం దాకా వంటే ఇక ఎవరైనా ఎట్లా ఓడతారు చెప్పు. ఈడ అవ్వగారిల్లు కాబట్టి నడుస్తుంది, కోడలిది మంచిది కాబట్టి ఊకుంటాను అని. ఇంకోటి అయితే ఊకుండునా? ఇంకా ఇదే సిట్టవేం చెప్తాంది వదిన గిట్లా గట్లా అని అది చెప్పబట్టే. నాకు ఇప్పుడు వచ్చిన 3 రోజుల నుంచి చూస్తా పొల్లొక్కతే పని చేస్తాను. ఇంటవ్వ బిడ్డ కూర్చుంటారు, మంచాలు దగ్గర తింటారు, పంటారు. నువ్వు బాగు ఫస్ట్ ఆగేది ఉన్న కాడికంటే ఊళ్ళు ఉండద్దు అంటారు. దాన్ని గట్ల గారాబం చేసే చెడగొట్టు. అందుకే అది అత్తగారింటికి పోతలేదు. మరి జీవితాంతం ఇన్నే ఉంచుకుంటావా అని నీ దగ్గర? రేపు తమ్ముడు మరదలు ఏమన్నా లొల్లులు అయితే ఊకుంటారా? లేదు బిడ్డ, ఏదో 4 రోజులు లొల్లు పెట్టుకున్నారా అని తీసుకొని వచ్చిన కానీ ఇన్నే ఉంచుకుంటానా అనవ్వా? 4 రోజులు అని చెప్తాను. నెలలు అవుతాను ఇప్పుడు అది వచ్చి. వచ్చినవే అక్క, ఇప్పుడే వచ్చినా కానీ ఈ టైం దాకా నానే పండుడు. నీ అవ్వ పొద్దెక్కింది, 11:30 అవుతుంది. మొగడు ఆఫీస్ పోయేది చూడవు, సదరవు, బాక్స్ పెట్టవు, తినడా తినంది చూడవు. ఈ టైం దాకా నానే చెల్ల పండుడు.
రాత్రి నిద్ర పట్టి పాడైతలేదే, అందుకే పొద్దుగాల నిద్ర పట్టింది. అయితే అటే వన్నా ఇక వదిన లేదా బాక్స్ పెట్టింది కావచ్చా, నేను సప్పులేక అట్లనే వన్నా. ఉంటే వదిన మొగన్ని చూడాలి, ఇంటికాడ ఇంట్లో పని చేయాలి, నీ మొగన్ని చూడాలి, మా అమ్ముల్ని చూడాలి, అందరిని వదినే చూస్తుందా అని బిడ్డ, నీ మొగన్ని నువ్వన్నా చదివి పంపుకోవాలి. మా చేత తీయ అమ్మమ్మ, అందరూ లేస్తేనే నా మీద పడకుర్రు, రేపటి నుంచి లేస్తతి. రేపటి నుంచి లేస్తే ఇటు సూర్యుడు అటు ఒడుస్తాడుగా వచ్చి లేస్తే. ఇట్లా మంచిగా ఉన్నారానే? అందరూ మంచిగానే ఉన్నారే, మీ అత్త ఇట్లా మంచిగా ఉన్నారట్నా? పో, మా అత్త ఎట్లున్నదో దానికి ఎవడు ఫోన్ చేస్తాడు, అది నాకు చేస్తలే, నేను దానికి చేస్తలేను గంతే. ఇట్లయితే ఎట్లనే ఇక పోవానే అత్తగారింటికి, ఇన్నే ఉంటావా ఏంది? అంతే, అందరు అదే మాట అంటారు. ఈడుంటే మీదేమైనా తింటానానే? ఏమో, అందరు పోవా పోవా అంటారు. ఏం తింటానే నేను? అచ్చుడితోనే అందరూ నా మీద పడతారు. నేను ఇంట్లో మీకు ఇష్టం లేదానే? లొల్లి స్టార్ట్ అయింది అక్క చెల్లెలకి, ఇప్పుడే పడ్డది పో. అయ్యో గట్ల కాదే, నేను అన్నది అత్తగారింటికి పోవా మరి ఇన్నే ఉంటావా అని అంటానా. ఈడుంటే నడుస్తా, అదే రేపు తమ్ముడు ఉన్నాడు మరదలు ఉన్నది అట్టుగానేనా? నీ అవ్వ, నేను ఇంట్లో ఉంటే మీకు నచ్చలేదు. ఊళ్ళో అనుడే, ఊరు బయట వాళ్ళు అనుడే, ఇంట్లో అనుడే, అందరు అనుడేనే నన్ను. అమ్మ నీకేం పని లేదానే? ఇప్పుడు ఎందుకు లేపినావు నన్ను? అందరి మాటలకు ఆవేశపడితే ఎట్లా చెప్పు? అక్కే నాయ, నీ అక్కే నాయో మాట అంటే ఏంది పడితేందే? అయితే దాందేదో తిన్నట్టు ఎత్తాంది. నా తిన్నట్టు ఎత్తాను అంటవేందే నువ్వు? ఇప్పుడు నాదైతేంది అమ్మోళ్ళదైతేంది, నీకే హక్కున్నది కానీ నాకు లేదా అమ్మోళ్ళ దాని మీద? నీ అవ్వ ఇద్దరైనా ఉండిపోర్రు, మేము అవతలి పోయి రెంటుకుంటావు. నీ అవ్వ అక్క చెల్లెల్లే గింతలు పెట్టుకోబడతారు. హక్కు లేదని నేను అన్ననా? నువ్వు కూడా వచ్చుండు, నేను అద్దంటా అన్నా. అయ్యో ఆగరా బిడ్డ, అక్కు ఇప్పుడేమన్నది? ఏమో మీద పడబడుతుంది. నీ అవ్వ అందరికీ నేను మాట్లాడితేనే మీద వాడు అదానుడు ఇదానుడు అంటారు. నేను ఈ నుంచి పోతానే, మీరే ముచ్చట పెట్టుకోర్రు. అందరూ ఇన్నే ఉండరు, ఇదో సత్రం సప్పులు లేక మీరే ఉండరు. మీకు చేసుకుంటా నేను ఉంటా, వంట మనిషిని పని మనిషిని నేను. అమ్మా చూసినవా అనే చెల్లకు ఇదంతా నువ్విచ్చిన అలసు కదా అనే? అయ్యో బిడ్డ, రాగానే లొల్లి ఎందుకు? అక్క చెల్లెలు మంచిగా కలిసి ఉండాలి. అక్క అన్నప్పుడు అమ్మ లెక్క, ఆ లెక్కనేనే అమ్మ లెక్కనే కాదు అని అంటలేను కానీ, అది ఎన్ని రోజులు ఈడుంటుంది, ఎన్ని రోజులు దాన్ని చేస్తావు? వాళ్ళ ఇంటికి పంపించాలి, అత్తగారింటికానే ఉండాలి. తీ బిడ్డ, ఏమో 2 రోజులు ఉండని, ఉన్నాకనే తోలుతా. అత్త రాదా పంచాయతీకి, వచ్చినాక తోలుతానని ఊకున్నవ్వా? అత్తమ్మ నేను ఇంట్లోకి పోతున్నా, పని ఉన్నది నాకు, మీరు ముచ్చట పెట్టుకోర్రి. బిడ్డ ఒక్కదానివి ఏం చేస్తావు? నేను అత్త పాక బోళ్ళన్నది ఉంటా. ఎందుకు నానమ్మ, ఉండు నేను చేసుకుంటా. అత్త బావే సంధ్య, నేను చేస్తపా. ఓ ఇక నువ్వు చేస్తే నీ చుట్టూ రేయంగానే సరిపోతుంది. ఏ అద్దత్తమ్మ ఉండుర్రి, నేను చేస్తా. సరే అమ్మాయిగో మీరు ముచ్చట పెట్టుకోర్రి. రద్దవ్వ నేను వంట చేస్తా, లేకపోతే ఏమైనా బోళ్ళు ఉంటానన్నది ఉంటుంది, అదొక్కటే చేస్తాంది. పో పో. ఎప్పుడు వచ్చినావురా రజతవ్వ? అంత మంచేనా? అంత మంచిగా పెద్దమ్మ, దా కూసో. ఓ నువ్వు గిట్లా కూసోమన్నావు కానీ మీ చెల్లెనైతే నన్ను చూస్తేనే ఓర్వది. నా పెద్దమ్మ, నేనెందుకు కూసమ్మనా? నేను చిన్నప్పటి నుంచి ఎట్లున్నానో నువ్వు చూస్తలేవ్వా? చూస్తాను బిడ్డ, నువ్వు మంచిదానివి. మీ చెల్లెనైతే గయ్యాలి. అవ్వవ్వవ్వ గిట్లా కూసుంటోర్వది. ఓ కూర పెట్టమన్నా లేదంటది, ఓ బువ్వ పెట్టమన్నా లేదంటది. ఇంటి ముంగటికి ఎవడన్నా అత్తానికి గెనుగుతుంది మీ చెల్లె. చిన్నత్తి పెద్దమ్మ, దానికి తెలిసి ఒకటి తెలివకోటి. పెద్దవానగాని అందరు మంచిగా ఉన్నాలా అనవ్వా? నువ్వు మంచిగా ఉన్నారు పెద్దమ్మ. బుచ్చక్క తిన్నావా లేదా? తిన్నాం, తినే ఇడ కూసున్నాం. తిన్నావా మరి? నేను ఎప్పుడో తిన్నా, జరిసే పొరిగినా లేచిన. బిడ్డ ఉన్ను మనవరాలు కనబడతలేలుగా, ఎటువే ఇల్లు? బిడ్డ బోలు తోముతాంది, నా మనవరాలు ఇల్లు ఉడుకుతాంది, ఇంకో మనవరాలేమో పన్నదో మరేం చెప్తాందో. ఓహో అవునా? అనగాని నేను ముచ్చట చెప్తా, మీరేమనుకోకుర్రి. చెప్పు పోసక్క, మేమేమనుకుంటాము. అయితే మా తండ్రి కావురం చేస్తుంది, మీ మనవరాలను ఒక్క పని చేయదు. నువ్వేమన్నా అనుకో బుచ్చక్క, పని చేత కాదు, అస్సలేమి చేత కాదు. రేపు అత్తగారింటికి పోకుంటే ఊకుంటారా? గిట్లా చేస్తే నడుస్తుంది అత్తగారింటికి అని, అందుకే అత్త ఇళ్ళ కొట్టింది. నువ్వేమన్నా అనుకో, మీ అవ్వ అయితే తండ్రి కావురం చేస్తుంది బిడ్డను. ఉమ్మంటే బిడ్డను వెనకేసుకొస్తుంది, ఏమన్నా కాదని అన్నది మీ అవ్వ. పెద్దమ్మ గట్ల గారాబం చేసే చెడగొట్టింది. ఏం అడిగినా కాదు అన్నది, ఏం అడిగినా కొనిస్తుంది. రేపు కోడలు దూకుంటుందా? మరి నవ్వ నాకెందుకుది, నేను పోతానా జరసేపుగా మల్లక్కోళ్ళ ఇంటికి పోయేస్తా. మల్లక్కను కూడా ఇట్లా రమ్మని పో. అరే బుచ్చక్క రమ్మంట, కూసోర్రి మీరు. నేను పోయి మల్లక్కను తీసుకొని వస్తా, అట్లనే దుకాణంలో ఓ పాల ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటా.
విన్నవానే అమ్మ అందరూ ఎట్లా అంటారో చెల్ల గురించి. బిడ్డ వదిలే చెత్తాలే అవ్వ జెర్సే పొరగకపోయినా బిడ్డ రజిత మా ఊరుగుతోనే చెల్లెం చేస్తాంది. ఇలా తిన్నది పన్నది అవ్వ దానికి ఏమి రాస్తానే ఊక మాకేమో పొద్దు ఒక గిడ కూర్చుంటే పొద్దున్న దాకా గిట్లా ఒక్క కంటి రెప్ప వాడితే తెల్లదాకా నిద్రే వాటి పాడైతలేదని నేను గిడ కూర్చున్నా. నీ అవ్వ దానికి తెల్లదాకా పొద్దున్నాక మంచిగా నిద్ర వస్తాందేందే ఏమో ఇక పన్నది పడ్డానికి పండుకొని అని నేను కూడా ఊకున్నా. ఊకుంటవే ఎందుకు ఊకోవు నీకు అంటే కోపం వస్తుందమ్మా గట్లా చెల్లను ఇంకా గీ చిన్న పోర్లెక్క ఏ పడుతుంది. అదే పై ఊక బిడ్డ తింటే బాధపడుతుంది పార్రి ఇంట్లో పోదాం పార్రి. బాధపడో ఏమో దాని గట్లేని కేసుకి వచ్చే గిట్లా ఎత్తాను. రజితవ్వ ఎందుకు గంత కోపం నేనేం చేసిన బిడ్డ నాకు ఇద్దరు సమానమే. ఇద్దరు సమానమే అంటావు దాన్నేమో ఓ తీరి ఉత్తావు నన్నేమో ఓ తీరి ఉత్తావు ఇంకిద్దరు సమానమే అంటావు. బిడ్డ నీకేం తక్కువ ఎత్తి చెప్పు. తక్కువ వేయలేదే ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూసోబెట్టుకున్నావు. నా మొగడేమంటాండే నీ అవ్వకు నువ్వంటే పట్టింపు ఉన్నదా ఒక్కనాడు ఫోన్ ఎత్తుదా గా మనవరాలు మనవాడు ఎట్లున్నారని అడుగుతుందా ఎన్నడన్నా ఆస్తులకు వచ్చి చూసిందా ఏమన్నా వేసిందా ఏమన్నా పంపుతుందా. మొత్తం చిన్న బిడ్డ అంటేనే పావురము చిన్న బిడ్డను తీసుకొని వచ్చి ఉంచుకున్నది. ఇక రేపు వాళ్ళని మొత్తం చేస్తుంది వాళ్ళకే అంతా ఇక కొడుకును కూడా చూసుకుంటాంది నిన్నొక్కదాన్నే ఎట్టిగా అన్నట్టున్నది అని అది ఇది అని మా అత్తమ్మ ఉన్ను మా ఆయన ఊకే చదువుడే. ఇక నేనేం చెప్పాలి చెప్పు నువ్వు. బిడ్డ నీకేం తక్కువ చేసినా అల్లునికేం తక్కువ చేసినా నీకేం పంపిస్తలే నానవ్వ. పంపినవే అంటే నీకు కోపం వస్తుంది. ఏం పంపినావు నువ్వు నాకు? ఊకో ఇక చెల్లని తీసుకొని వచ్చి పెట్టుకుంటే ఇటే ఉంటుందా అని బిడ్డ పోదా చెల్ల. అదే అమ్మమ్మ దీనికి సపోర్ట్ చేయకు నువ్వు. అయితే మన బిడ్డ పంపిస్తే తీయరాదు. ఇప్పుడు ఓంగా కారం పట్టించిన కారం ఇంతంత పసుపు ఇంతంత అన్ని పట్టుకపోయావు. అదే అమ్మమ్మ చెల్ల ఈయనే ఉండబట్టే ఈడున్నప్పుడు దానికి బట్టలు కొంటలేలా బాతలు కొంటలేలా దాని మొగాన్ని దాన్ని సర్వం చేస్తారు. నాకు ఒక్కనాడన్నా గీ రైకెపేక్ కొనుక్కో అని 1000 రూపాయలు ఇచ్చిందా 500 ఇచ్చిందా గీ చీర కొనుక్కో అని ఇచ్చిందా నా కొడుకు ఇచ్చిందా నా బిడ్డకి ఇచ్చిందా దీనికి అంటే కోపం వస్తుంది. కానీ అడుగుదామనే వచ్చిన నేను ఎట్లయితే అట్లా ఈ 4 రోజులు అని అడుగుడే లొల్లి పెట్టుడే. రజితవ్వ లొల్లి పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పు. నలుగుట్ల నవ్వుల పాలు వద్దు బిడ్డ. ఏం కొనియలేదు నీకేం తక్కువ చేసిందే. ఓ మా అన్ని పెట్టినవుతి నాకు పెట్టినావు నీ బిడ్డకు పెట్టినావు నన్నో తీరు దాన్నో తీరు చూస్తావు. మీ నోట్ల నోరు పెడితే ఏమన్నా తప్పేనే. నేను పోతాను మీరు రారే అవ్వ. అనే అమ్మమ్మ నీ బిడ్డకు అన్న వాళ్ళే దండి కోపం వచ్చింది ఏం మాట్లాడాలనో అర్థం కాక ఇంట్లో వీకింది. నాకు రాదా అనే కోపం. నేను ఆడబిడ్డను కాదా అనే అదేమో ఆడబిడ్డగా నేనేమో కాదా నాకు లేదా అనే హక్కు. ఎందుకు లేదు బిడ్డ నీకు కూడా ఉన్నది అన్నప్పుడు ఇద్దరు సమానంగా చూడాలి. పెట్టుకోకరు బిడ్డ ఎందుకు ఎప్పు ఇప్పటికే నలుగుట్ల నవ్వుల పాలవుతారు. మళ్ళా లొల్లి పెడితే మంచిగా ఉండదు రజితవ్వ. నేను చెప్తా మీ అమ్మకు ఎట్లనైనా మంచిదే. అందరు సమానమే అందరి కదప్పుడు అందరు సమానమే గంతే సరేనా. నేను చెప్పినప్పుడు ఓపిక పట్టు. అమ్మమ్మ నువ్వు చెప్పినావు కదా ఓపికనే పడతా. కాకపోతే అక్కడ నా మొగడు నువ్వు నా అత్తుకుంటారా నేను నువ్వు సూటిపోటు మాటలతోని ఎత్తి పొడుతాడు తెలుసానే అమ్మమ్మ. బిడ్డ అల్లే పొడుచుకొని నువ్వు చెల్లతోని కూడా మంచిగానే మాట్లాడు మళ్ళీ అది ఫీల్ అవుతుంది అని అంటారులే. నేను గక్క నుంచి వచ్చిన సరే నేను వేరే దూరాలనే ఉంటలేను అరగంటనే కావచ్చు ప్రయాణం అయినా కానీ మరి అక్క ఇంకెత్తాను మీ పిల్లలు మంచిగా ఉన్నారా అని వచ్చి నా దగ్గర కూర్చొని మాట్లాడచ్చు కానీ దాందే తినుడు పండుడు రందిలేని బతుకు దానికి. బిడ్డ పోదాంపా ఇంట్లో పోదాంపా పావే అమ్మమ్మ పా. బిడ్డ సిట్టావా నీకంటే కోపం వస్తుంది కానీ ఊకే తిని పండకుంటే బిడ్డ కాసంత ఇల్లు ఉడవాలి బోళ్ళు తోవాలి లేకపోతే నీ బట్టలు బాతలు విండుకోవాలి మడత పెట్టుకోవాలి చదువుకోవాలి పని అయిపోయినాక వండుకోవాలి. కానీ ఊకే వంట నిద్ర ఎట్లా వస్తుంది బిడ్డ నీకు. ఏడవన్ననే రాత్రి నిద్ర పట్టలే అని చెప్పిన కదా ఏదో అట్లా ఒరిగిన నిద్ర పోలేదా అమ్మమ్మ. ఈ ఊకే నిద్ర మా అత్తది దాన్ని గౌరవంగా పెంచింది మా అవ్వ. నిద్ర అవ్వకుంటే ఏం చేస్తుంది. అక్క నువ్వు కూడా అట్లా అంటావు పండగ పైన నువ్వు కూడా జరసేపు చెల్ల నాకు నీ లెక్క పగటిరి నిద్ర రాదు. నేను రాత్రి వంట అత్తమ్మ నేను చెప్పుడు మర్చిపోయినా చిట్టి మీ బెడ్ రెడీ అయిందట్రా ఇక తీసుకొని వస్తారట అన్నయ్య రేపు. ఇక బెడ్ మీద వండుకోర్రు ఇక రోజు. అవునవది నా అన్నయ్య ఇంత తొందరగా ఏంచిండా బెడ్ ఏంచిండట్రా. ఇక కింగ్ సైజ్ బెడ్ ఆర్డర్ ఇచ్చిండట అది కొంచెం చేసే ఉండేనట. ఇక చేసి ఫిట్టింగ్ చేస్తే అయిపోతుందట రేపు తీసుకొచ్చి ఫిడి చేస్తారట. థ్యాంక్ యూ సో మచ్ వదిన అన్నయ్యకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ ఎందుకు తీరా
విన్నావా బిడ్డ ఎన్ని మాటలు అన్నావు? ఇంకా బెడ్ బెడ్ అని అన్నయ్య ఆర్డర్ ఇచ్చిండు, అప్పుడే చేసిండు. రేపు తెచ్చి ఫిడి చేస్తారట. బెడ్ సంధ్య ఏం బెడ్ గురించి ముచ్చట పెడతారు? నాకేం అర్థమై పాడైతలేదా? బెడ్ లేదు వదినా, ఇగో మొన్నట్లా సిట్టికి నిద్ర పడతలేట, ఆ రూమ్లో వాళ్ళకు టైట్ అవుతుందట, ఆ బెడ్ సరిపోతలేట. అయితే మా బెడ్రూమ్ అడిగితే మా బెడ్రూమ్లోనేమో నాకు నిద్ర పట్టి పాడవుతుంది, వీళ్ళ బెడ్రూమ్ కొద్దిగా చీకటి నాకు భయం అవుతుందని ఇక అన్నయ్య బెడ్ వేయించుతా అన్నాడు. ఇక అందుకే బెడ్ ఆర్డర్ ఇస్తే అయిపోయిందట, రేపు తెచ్చి ఫిడి చేస్తారట. గదే వదినా ముచ్చట. ఓ అవునా, ఎంతైనాయట మరి బెడ్కు? ఎంతైనా మరి కట్ట మనదేనట. ఇక పైసలు మరి 50,000, 20,000, 30,000 మరి తెలియదు వదినా నాకు. అమ్మ మరి చెల్లకు బెడ్ వేయించుతాను. నా పెళ్ళప్పుడు ఏమైనా బెడ్లు గిట్లు ఉన్నాయా? నేను పెట్టినావా నా అప్పుడు నువ్వు? ఇప్పుడు చెల్లకు గింత పెట్టి బెడ్ వేయించుతాను. మరి నాకు కూడా నాకు ఇంకో పెద్ద బిడ్డ ఉన్నది, వాళ్ళకు కూడా బెడ్ అవసరం అని చేపించినవానే. అయ్యో బిడ్డ చేయించనాక అట్లా అంటావు, గిట్లాంటావు అంటావు, ఎన్నడి చేస్తావే ఇంకా నువ్వు? చెల్లకేమో అన్ని పెట్టు ఇంట్లో తెచ్చుకొని, ఇక నాకేమో ఏమీ లేదు, నన్ను అన్నా కనని పేరే ఆడదానా. నువ్వు ఇదంతా కుళ్ళు పెట్టుకొని అనే వచ్చింది ఇంటికి, మంచిగా చెల్ల అని మందలు ఇస్తే నేను మంచిదానమే అనుకున్నా. ఈ అక్క చెల్లెలకు లొల్లి షురు అయింది, కొట్టుకోరు జరసేపు సిక్కలు పట్టుకొని. కుళ్ళు పెట్టుకొని వచ్చిన. అయితే ఏందే పొద్దుక్క దాకా అంటాను మంచిగా అవ్వగారింట్లో అత్తగారింటికి పోకుండా ఈ కావాలని డిమాండ్లు చేస్తాను. ఇంకా నీకు కొద్దిగానైనా బుద్ధి ఉన్నదా అనే? నేను లేనా? నాకు అవుతుందా? ఇప్పుడు నేను అడిగిన వాళ్ళు నీకెందుకు కోపం వస్తుందా? నిన్ను అడిగినా, మా అవ్వను మా అయ్యను అడిగినా. ఓ బిడ్డ ఆగుల్లి లొల్లి పెట్టుకోకుర్రి. బిడ్డ రజితవ్వ నీకేం చెప్పినా ఊకో అని చెప్పినా లేదా? ఊకునేది అన్నిటికి ఊకో అంటే దీన్ని నెత్తినెక్కించుకుంటారు, నన్నేమో అనగదొక్కుతారు, దీనికి ఏమన్నీ పెడతారు, నాకేమేం లేని దాన్ని లెక్క ఎత్తారు. ఏం పెట్టిరా ఇప్పుడు అంటే నీడు ఉంటానా అనే కుళ్ళుతో నచ్చి నువ్వు లొల్లి పెట్టి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడదామని చూస్తాను కానీ నువ్వు వెళ్ళగొడతా. నువ్వు వచ్చి ఇక్కడ తిష్టి వేసుకుంటువి, నేను ఎందుకు వెళ్ళగొడతా నిన్ను? నీకు బుద్ధి ఉండాలి, అవ్వగారింటి కాడ ఎన్ని రోజులు ఉంటావు, అత్తగారింటికి పోవాలని. నీకు లేనప్పుడు మేమేం చెప్తానే? లేదే, నాకు బుద్ధి లేకనే కానీ ఇడికి వచ్చింది. అమ్మ ఇది వచ్చింది నన్ను మాటలు అనడానికా లేకపోతే 4 రోజులు ఉండిపోవడానికి? అవ్వా నువ్వు ఊకోవే, నీకు దండం పెడతా. కొట్టుకోర్రి, నువ్వు నన్ను చూసి తోడుతలేలే. నేను రేపే వీక్తావు నా అత్తగారింటికి, బాగా ఎక్కువ చేస్తారు మీరందరూ నేను ఉంటానా అని. అబ్బా ఎన్ని మాటలే, బయటగా పోషంటది, ఇంట్లో అమ్మమ్మ అంటది, నువ్వంటావు, నానంటాడు, వదినంటాడు, అందరు అనుడే. బిడ్డ ఆగే పోతుందట పోనీ పీకు సప్పులేక. దోస్తులు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. మరి ఈ లొల్లి పెద్దది అవుతుందా ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం దోస్తులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాయ్ దోస్తులు.